హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సక్సెస్ స్టోరీతో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి గైస్. చాలా ఇన్స్పైరింగ్ గా అయితే ఉంది ఈ సక్సెస్ స్టోరీ అనేది. సో ఇంక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుంటది. గైస్, ఇంకా లేట్ చేయకుండా సక్సెస్ స్టోరీ అయితే షేర్ చేసేస్తాను. నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా. సో తిన్న నేమ్ వచ్చేసి అహ్మద్ మాట. సో తిని BCA లో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాడు. సో కంప్లీట్ అయ్యేసరికి త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా విప్రో కంపెనీలో సెలెక్ట్ అవడం జరిగింది. అయితే విప్రోలో జాయిన్ అయిన తర్వాత తనకి సపోర్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన రోల్ అయితే అసైన్ చేశారు. సో మీలో చాలా మందికి ఐడియా ఉంటది సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది. సో రొటేషనల్ షిఫ్ట్స్, రొటేషనల్ వీక్ ఆఫ్స్, నైట్ షిఫ్ట్స్, సో ఇలాగ హెక్టిక్ టైం స్కెడ్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఇలాగే తను చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఏదైనా హయ్యర్ స్టడీస్ ప్లాన్ చేసుకుంటే ఇంకా కెరియర్ ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు, ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ గానీ బెటర్ కెరియర్ ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి క్యాట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడం జరిగింది. అలాగే ప్రెషర్ ఉండడం వల్ల క్యాట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడంలో కూడా తను 2 times అటెంప్ట్ చేసినప్పటికీ ఫెయిల్ అయితే అయ్యాడు, క్వాలిఫై అవ్వలేదు అన్నమాట. సో ఇలాగ ఉంటుండగా వాళ్ళ ఫాదర్ కి సివియర్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల వాళ్ళ ఫాదర్ పక్కనే ఉండి తను చూసుకోవాలి అని డిసైడ్ అయ్యి ఇమీడియట్ గా ఈ విప్రో జాబ్ కి రిజైన్ చేసి తన హోమ్ టౌన్ అయిన కోల్కతాకి వెళ్లిపోవడం అయితే జరిగింది. ఒక పక్క ఫాదర్ హెల్త్ ఇష్యూస్, ఇంకొక పక్క ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవడం జరిగింది. సో ఏదైనా ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటే ఈ టైంలో బాగుంటది అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉండి చేసుకునే జాబ్స్ ఏమన్నా ఉంటే బెటర్ అని చెప్పేసి వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ కి అప్లై చేయడం స్టార్ట్ చేశాడు. సో తను బైజూస్ లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ కి సెలెక్ట్ అవడం జరిగింది. సో బైజూస్ లో BDA రోల్ నేను కూడా ఛానల్లో జాబ్స్ చాలా సార్లు చెప్పడం జరిగింది. సో ఏంటి అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సేల్స్ రిలేటెడ్ జాబ్ ప్రొఫైల్ మాట. సో అయితే 18 months పాటు బైజూస్ లో కూడా తను ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే కొద్దిగా అన్న ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి టైంలో తనకు ఒక డెసిషన్ తీసుకోవాలనిపించింది. అదేంటి అంటే ఏదైనా కోర్స్ నేర్చుకుని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకా బెటర్ ప్యాకేజ్ తెచ్చుకునే అవకాశం ఉంటది, అప్పుడు నేను ఇంకా ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి. సో తను ఈ సక్సెస్ స్టోరీ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ కూడా చెప్పడం జరిగింది. నేను చాలా రివ్యూస్, చాలా ప్లాట్ఫామ్స్ సో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. అప్పుడు నాకు దొరికిన ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఆడియన్ స్కూల్ అని చెప్పేసి. సో తనకి ఆడియన్ స్కూల్లో ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అనేది డీటెయిల్స్ అనేవి కనిపించడం జరిగింది. సో తరోగా చెక్ చేశాడు, ఆడియన్ స్కూల్ టీమ్ తో ఇంటరాక్ట్ అయ్యాడు, ఇమీడియట్ గా ఒక డెసిషన్ తీసుకొని ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో జాయిన్ అయిపోయి తన స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుని ఈ రోజు సోనీ అనే కంపెనీలో సీనియర్ డేటా అనలిస్ట్ గా సో తను జాబ్ అయితే సాధించడం జరిగింది. సో సోనీ అనేది చాలా పెద్ద కంపెనీ గైస్. సో అటువంటి సోనీ కంపెనీలో చాలా ఎక్కువ శాలరీ ప్యాకేజ్ తెచ్చుకొని ఈ రోజు తన ఫ్యామిలీకి అండగా నిలవడం జరిగింది. సో గైస్, మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉండుండొచ్చు. సో ఏదో ఒక చిన్న సపోర్ట్ ప్రాజెక్ట్ రోల్స్ చేసుకుంటూ, లేదు అంటే ఏదన్నా చిన్న వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేసుకుంటూ, BDA రోల్స్ చేసుకుంటూ, సో ఇలాగ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే వాళ్ళకి సో నేను ఏదైనా కోర్స్ నేర్చుకుని స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అక్క, నాకు ఏదైనా కోర్స్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి మీరు చాలా సార్లు అడుగుతున్నారు. నేను కూడా వీడియోలో చాలా సార్లు చెప్తున్నాను, డేటా సైన్స్ కోర్స్ అయితే మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో గానీ IT సాఫ్ట్వేర్ సైడ్ గానీ చాలా డిమాండ్ అయితే ఉంది. నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి నేను మీకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి అయితే చెప్తున్నాను. ఎందుకంటే మీరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకొని చక్కగా మీ కెరియర్ లో సెటిల్ అవుతారు అనే ఉద్దేశంతో. సో డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు గైస్. సో అదే అడ్వాంటేజ్ అనేది ఈ కోర్స్ లో. సో నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా పర్వాలేదు, మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ రావాల్సిన అవసరం అయితే లేదు మాట. సో ఎవరైనా హ్యాపీగా ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ కి అయితే ఎన్రోల్ చేసేసుకోవచ్చు. ఆడియన్ స్కూల్ వాళ్ళు ఈ బూట్ క్యాంప్ కూడా చాలా మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది. సో ముందు చెప్పిన విధంగా ఎవరికి అయితే జాబ్ కావాలి సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో చాలా ఎక్కువ ప్యాకేజ్ తో నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, సో అలాంటి వాళ్ళందరూ ఈ ఆడియన్ స్కూల్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ అయితే ఎన్రోల్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇంకా వీళ్ళ బూట్ క్యాంప్ లో ఉన్న హైలైట్స్ కూడా ఒకసారి షార్ట్ అండ్ స్వీట్ గా అయితే చెప్పేస్తాను. సో 6 months పాటు ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటది. సో మీకు ఏంటి అంటే లైవ్ వీకెండ్ క్లాసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే లైవ్ క్లాస్ అనేది జరుగుతుంది గైస్. రికార్డెడ్ క్లాసెస్ ఇచ్చేసి మీకు ఏదో కోర్స్ నేర్పించడం కాదు, చక్కగా ఇన్స్ట్రక్టర్ చేత లైవ్ క్లాస్ అనేది ఉంటది అనమాట. ఇంకా ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే అడిగి క్లారిఫై చేసుకునే విధంగా కూడా మెంటరింగ్ అనేది ఉంటది ప్రొఫెషనల్స్ తో. అండ్ ఎవరైతే ఈ డేటా సైన్స్ ఫీల్డ్ లో ఆల్రెడీ వర్క్ చేసి ఎక్స్పీరియన్స్ ఉందో అలాంటి వాళ్ళతో మీకు ఇంటరాక్షన్ కూడా ఉంటది. అండ్ ఇంకా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే విధంగా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఉంటది. సో ఈ బూట్ క్యాంప్ లో ఉన్న ఇంకా బిగ్గెస్ట్ హైలైట్ ఏంటి అంటే మీకు 6 months పాటు కోర్సు నేర్పించడమే కాదు, 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్. అంటే ఈ డేటా సైన్స్ ఫీల్డ్ లో ఒక జాబ్ తెచ్చుకోవడానికి
కావాల్సిన ఆ కెరియర్ సర్వీసెస్ లైక్ రెజ్యూమే ఎలాగ బిల్డ్ చేసుకోవాలా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. యాప్టిట్యూడ్ మీద, కమ్యూనికేషన్ మీద స్కిల్స్ గానీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇంకా బిహేవియరల్ సెషన్స్, వర్క్ షాప్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. అంటే డేటా సైన్స్ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలాగా ఆన్సర్ చేయాలి, ఏ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మన ఇంటర్వ్యూలో. సో ఇలాంటి కెరియర్ సర్వీసెస్ అన్ని మీకు ఈ 360 degrees ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు గైస్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే అప్ టు 2 years వరకు ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది మీకు వ్యాలిడ్ గా అయితే ఉంటది. ఇది ఇంకా సూపర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పటికే చాలా మంది డేటా సైన్స్ బూట్ క్యాంప్ ద్వారా బెనిఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వాళ్ళ సక్సెస్ స్టోరీస్ చూడొచ్చు. ఇన్ఫాక్ట్ మన ఛానల్ నుండి కూడా చాలా మంది అయితే ఈ డేటా సైన్స్ బూట్ క్యాంప్ లో జాయిన్ అయ్యి చక్కగా జాబ్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది గైస్. సో ఇంకా మంచి డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే మీ చేతిలోనే ఉంది డెసిషన్ తీసుకోవాలి అనేది. సో ఇంకా అప్కమింగ్ డేటా సైన్స్ బూట్ క్యాంప్ వచ్చేసి 27th April నుండి అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఎన్రోల్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఫీ మీద అడిషనల్ గా ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా ఫీ స్ట్రక్చర్ చూసుకుంటే 75,000 ప్లస్ GST అయితే పే చేయాల్సి ఉంటది. అందులో మీకు అడిషనల్ గా 10,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈఎంఐ ఆప్షన్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. దీంతో పాటు 10 day రిఫండ్ పాలసీ కూడా ఉంది. అంటే 10 days లో మీకు ఎక్కడైనా విత్ డ్రా చేసుకోవాలి, నేను ఇంకా క్లాసెస్ కి అటెండ్ అవ్వను, నా మనీ నాకు రిఫండ్ చేయండి అంటే మీకు చక్కగా ఫుల్లీ రిఫండబుల్ కూడా చేసేస్తారు విత్ ఇన్ 10 days లో. సో ఇంకా నేను ముందు చెప్పిన విధంగా 27th April నుండి అయితే బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఎన్రోల్ చేసుకోవాల్సిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను గైస్. సో లింక్ మీద క్లిక్ చేసి మీరు బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు, ఫిల్ చేసేసి సబ్మిట్ చేయండి. సో ఆడియన్స్ స్కూల్ టీం వాళ్ళు మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడిగి కూడా క్లారిఫై చేసుకోవచ్చు, లేదు అంటే వీడియో కింద కూడా కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో గైస్ ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే డేటా సైన్స్ కోర్స్ కి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. సో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అబ్సల్యూట్లీ మీరు కెరియర్ లో సెటిల్ అవ్వడానికి, మంచి ప్యాకేజ్ తెచ్చుకోవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి సో లేట్ చేయకుండా ఇమీడియట్ గా ఒక డెసిషన్ అనేది తీసేసుకోండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. మీ సక్సెస్ స్టోరీ కూడా నేను ఇలాగే ఛానల్లో షేర్ చేయాలి. సో మరికొన్ని మంచి జెన్యూన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తే. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్తీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.